అందరికీ నమస్కారము. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ షణ్ముఖ వ్లాగ్స్. నేనైతే ఈరోజు ఈ వీడియోలో క్షీరాబ్ది ద్వాదశి గురించి తెలియజేస్తున్నాను. క్షీరాబ్ది ద్వాదశి అంటే కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి. ఇది చాలా ముఖ్యమైనది. ఈరోజు ఏంటంటే తులసి మాతకి అలాగే ఉసిరి కొమ్మకి అంటే విష్ణుమూర్తి స్వరూపమైన ఉసిరి కొమ్మకి కలిపి వివాహం చేస్తారండి. ఏకాదశి దీనికి ఏంటంటే వేద నిద్రలో ఉండే విష్ణుమూర్తి ఏకాదశి రోజు నిద్రలేస్తారు. ఆ ఏకాదశి రోజు నిద్రలేచిన తర్వాత ద్వాదశి రోజు తులసీమాతని వివాహం చేసుకున్నారనమాట. అందుకని ఏంటంటే అందరూ ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసీమాతకి నెక్స్ట్ నారాయణ స్వరూపమైన ఉసిరి కొమ్మని పెట్టి కళ్యాణం చేస్తారండి. దీనినే తులసీదాత్రి దామోదర వివాహం అంటారు. దీనికి ఈరోజు ఏంటంటే ఫస్ట్ ఒక తులసి మొక్కని కొత్తది నాటుకుంటారండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు తులసి మొక్క ఉన్నా కూడా కొత్త తులసి కొమ్మని తెచ్చుకొని మార్కెట్లో ఉసిరికాయలతో ఉన్నటువంటి ఉసిరి కొమ్మను కూడా తీసుకొచ్చి అదే తులసి కోటలో పెట్టి పూజ చేస్తారు. దీనికోసము ఇది ఎలా చేసుకోవాలంటే ముందు తులసి కోట దగ్గర శుభ్రం చేసుకొని నీట్గా ముగ్గు పెట్టుకొనేసి తులసి అమ్మవారికి ఏంటంటే ఎర్రని పూలతో పూజ చేస్తారండి. అలాగే ఆ తులసి రెడీ చేసుకున్నటువంటి తులసి కోట దగ్గర నారాయణ సమేత లక్ష్మీనారాయణల ఫోటో పెట్టుకుంటారండి. అలా పెట్టుకొనేసి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక 3 రావి ఆకులు పెట్టి అందులో 3 పిండి ప్రమిదలు పెట్టుకుంటారండి. అలాగే ఇంకొక ప్లేట్ తీసుకొని అందులో 9 తమలపాకులు పెట్టి దానిలో ఉసిరిక దీపాలు పెడతారు. ఈరోజు ఉసిరికాయ దీపాలు ఖచ్చితంగా పెడతారండి తులసమ్మ వారి దగ్గర. ఇలా పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఈరోజు ఏంటంటే ఇద్దరిని విష్ణుమూర్తిని అలాగే తులసీమాతని పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఈరోజు మనము ముందు తులసి అమ్మవారికి తులసి కోటకు కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొనేసి అక్కడ దీపాన్ని వెలిగించి తులసి కోటకి ఏంటంటే యన్మూలే సర్వ తీర్థాని యన్మధ్యే సర్వ దేవత యథాగ్రే సర్వ వేదశ్చ తులసీత్వం నామం మధ్యం అనే శ్లోకాన్ని పఠిస్తూ తులసి కోటకి పసుపు కుంకుమాలు పెట్టేసి తులసి మాతను భక్తిగా పూజించాలి. అట్లాగే తులసి కోట వద్ద 365 ఒత్తులేసి దీపం వెలిగించాలండి. ఈరోజు పరమాన్నం కూడా నైవేద్యంగా పెడతారు. అలాగే తులసి చెట్టుకి ఉసిరి చెట్టు వద్ద కలిపి పెడతాం కదా, చుట్టుపక్కల 8 దిక్కుల 8 దీపాలు వెలిగిస్తారండి. ఆ 8 దీపాలని పసుపు కుంకుమ అక్షతలతో పూజించాలి. తర్వాత ధూపం అంటే సాంబ్రాణి అగరబత్తీలు వెలిగించి నైవేద్యం సమర్పిస్తారనమాట. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మనకి అష్టదిక్పాలకులు నవగ్రహాలు అన్నీ శాంతిస్తాయని పండితులు చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈరోజు తులసీమాత దగ్గర కొంతమంది అయితే అరటి దొప్పు ఉంటుంది కదండి, బోదు, దాన్ని కూడా పెట్టి దాంట్లో దీపాలు పెట్టి వెలిగిస్తారు. చుట్టూ అటు ఇటు పెడతారనమాట. ఆ దేవుళ్ళకి తులసి అండ్ లక్ష్మీదేవి మరియు నారాయణుడు వీళ్ళిద్దరికి అటు ఇటు పెడతారండి. ఇంకొకటి ఈరోజు విష్ణు సహస్రనామం కూడా చదువుకుంటారు. ఇలా చేయడం వల్ల మనకైతే అష్టైశ్వర్యాలు అన్నీ కలుగుతాయని చెప్తారు. ఇంకొకటి ఏంటంటే ఈరోజు అసలు ఉసిరికాయ దీపం ఎలా పెట్టాలంటే ఈ ఉసిరికాయని తీసుకునేసి దానిపైన కొంచెం తొలచి ఒత్తి వేసి పెట్టాలి ఆవు నెయ్యితో. మాసాల్లో వచ్చేటటువంటి ద్వాదశి కంటే కూడా కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఈ ద్వాదశి చాలా ముఖ్యమైనది. దీన్ని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. అలాగే చిలుకల ద్వాదశి అని కూడా అంటారనమాట. ఇది చాలా మంచిది కాబట్టి ఈరోజు అలాగే పానకం కూడా పెడతారు అమ్మవారికి స్వామివారికి నైవేద్యంగా. ఈరోజు ఏంటంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉండేవాళ్ళు ఇవాళ ఉపవాస దీక్షని విరమించుకుంటారు. అలాగే గుడికి వెళ్ళి దీపారాధన చేసి వస్తారనమాట. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.